హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మనమైతే ఒక సూపర్ వీడియో చూద్దాము. పనసపండు కటింగ్. సింపుల్గా పనసపండు ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. నేను కూడా ఫస్ట్ టైము పనసపండు కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పనసపండు 3 రోజుల కిందటైతే తెచ్చాము. ఈ పనసపండు ఎంత కాస్ట్ ఉంటుంది కామెంట్ చేయండి. పనసపండు మీలో ఎవరైనా ఓన్గా కట్ చేశారా కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ పనసపండుని కట్ చేద్దాము. 3 డేస్ బ్యాక్ అయితే ఈ పనసపండు తెచ్చాము. ఇప్పుడైతే ఈ పనసపండు మగ్గింది చూడొచ్చు. ఇదండి, నొక్కితే చూడండి ఎలా మెత్తగా అయితే ఉందో. కాయ అయితే బాగా మగ్గిపోయింది. ఇల్లంతా పనసపండు వాసన గుమాలిస్తుంది. ఇప్పుడైతే మనం ఈ పనసపండుని ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, పనసపండు చాలా సింపుల్గా అయితే కట్ చేసుకోవచ్చు. చూద్దాం ఎలా కట్ చేయాలో. పనసపండు కటింగ్కి ఫస్ట్ అయితే చేతులకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. మామూలుగా మనం వంట చేసుకునే ఆయిలే కత్తికి కూడా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే పనసపండులో జిగురు అనేది ఉంటుంది, పాలు చేతులకి కత్తికి అవి చిరాగ్గా ఉంటుంది. అందుకోసమని మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. మొదటైతే న్యూస్ పేపర్ వేసుకొని న్యూస్ పేపర్ పైన పనసపండు అయితే పెట్టి ఒక దగ్గర అయితే పెట్టేసేసి జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలి. పనసపండులో పాలు అనేది ఉంటుంది, అది అంటుకుంటే ఒక పట్టాను పోదు. అందుకని కింద న్యూస్ పేపర్ వేసుకొని కట్ చేసుకుంటే సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఫస్ట్ అయితే కాడ దగ్గర కట్ చేయాలి. ఈ కాడ దగ్గర కట్ చేస్తే చాలా సింపుల్గా అయితే పనసపండు కటింగ్ చేసుకోవచ్చు. మీలో ఎంతమందికి పనసపండు అంటే ఇష్టం కామెంట్ చేయండి. మీరు ఎవరైనా ఓన్గా పనసపండు కట్ చేశారా ప్లీజ్ కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం పనసపండు కట్ చేస్తున్నాను. నేను ఇంతకుముందు ఎప్పుడు పనసపండు కట్ చేయలేదు ఫ్రెండ్స్. కట్ చేసిన పనస తొనలు అయితే తిన్నాం, కానీ ఎప్పుడు పనసపండు కట్ చేయలేదు. ఫస్ట్ టైం నేను కూడా పనసపండు కట్ చేస్తున్నాను. ఈ పనసపండు రేటు ఎంత అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. ఇలాగైతే కట్ చేసేయాలన్నమాట. చేతులకి కత్తికి ఆయిల్ అప్లై చేసుకుంటే చాలా సింపుల్గా అయితే పనసపండు కట్ చేయవచ్చు. చేతులు ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది, కత్తి కూడా జిడ్డు పట్టుకోకుండా ఉంటుంది అన్నమాట. ఇలాగా కాడ దగ్గర అయితే ఫస్ట్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే కాడ దగ్గర కట్ చేసేస్తే చాలా సింపుల్గా అయితే పనసపండు కట్ చేసుకోవచ్చు. చాలా బాగా మగ్గింది ఫ్రెండ్స్ ఈ పనసపండు. పనసపండు స్మెల్ అయితే ఇల్లంతా గుమ్మగుమ్మలాడిపోతుంది. పెద్ద పెద్ద తొన్నులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, కట్ చేస్తుంటే చిన్న పీస్ అయితే కట్ అయింది. చాలా పెద్ద పెద్ద తొనలు ఫ్రెండ్స్. ఎలా ఉంటుందో ఏమో లోపల అనుకున్నాను. చాలా పెద్ద పెద్ద తొనలు ఉన్నాయి. చూద్దాం రెండుగా కట్ చేసిన తర్వాత ఎంత పెద్ద తొనలు అనేవి బాగా తెలుస్తాయి. ఇదిగోండి, పై భాగం అయితే కట్ చేసేసాము. కటింగ్ చేసేటప్పుడు కొద్దిగా బిట్ అయితే కట్ అయింది. ఇదిగోండి, చాలా పెద్ద పెద్ద తొనలు ఫ్రెండ్స్. ఇలా అయితే రెండుగా కట్ చేసుకోవాలి పనసపండుని. కత్తికి ఆయిల్ పూసేసి ఈ విధంగా అయితే 2 భాగాలు అయితే చేసేయాలి. చాలా సింపుల్గా అయితే పనసపండు కట్ చేసుకోవచ్చు. నేను కూడా ఫస్ట్ టైం పనసపండు కట్ చేస్తున్నాను. నేనేమంత పనసపండు ఎక్స్పర్ట్ కాదు కట్ చేయడంలో. కత్తికి ఆయిల్ పూసేసి రెండుగా అయితే కట్ చేసుకోవాలి. చూద్దాము. ఇప్పుడు ఇది కట్ అయిందా లేదా అనేది. కత్తి ఎప్పుడు పొడుగ్గా ఉండే కత్తి తీసుకోవాలి ఫ్రెండ్స్. పనసపండు కట్ చేసేటప్పుడు లాగి చూద్దాము. ఇంకా కొద్దిగా అయితే కట్ చేయాలి. ఇదిగోండి, మన పనసపండు అయితే కటింగ్ అయింది. చూస్తున్నారా, ఇలాగ పొడుగ్గా ఉండే కత్తి తీసుకుంటే చాలా ఈజీగా అయితే కట్ చేయవచ్చు. కట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి, రెండుగా కట్ చేసాము. ఇప్పుడు ఈ పనసపండుని ఈ పనస తొనలు అయితే ఒలిచేద్దాము. ఇదండి, చాలా పెద్ద పెద్ద పనస తొనలు ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్ద పెద్ద పనస తొనలో. చూస్తున్నారా, చాలా బాగుంది ఫ్రెండ్స్. కాయ అయితే
ఫుల్ వాసన, పనసపండు వాసన ఇల్లంతా నిండిపోయింది ఫ్రెండ్స్. గుమగుమలాడిపోతుంది పనసపండు వాసన. చూడండి ఎంత పెద్ద పెద్ద తొనలో. చాలా బాగుంది ఫ్రెండ్స్. కాయ లోపల నీట్గా ఉంది, ఎక్కడ డ్యామేజ్ కూడా లేదు. చూడండి ఎంత పెద్ద పెద్ద తొనలు ఉన్నాయో. నేను కూడా ఫస్ట్ టైం పనసపండు అనేది కట్ చేస్తున్నాను. ఇద్దండి పనస తొనలు చూడండి ఎంత పెద్ద పెద్దవో. చాలా బాగుంది ఫ్రెండ్స్. కాయ ఎక్కడ డ్యామేజ్ అనేది లేదు. చాలా పెద్ద పెద్ద తొనలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ పనసకాయనైతే మనం కట్ చేసి తొనలు అయితే వలిచేద్దాము. చాలా సింపుల్గా అయితే పనస తొనలు కట్ చేసుకోవచ్చు. పనసకాయ కట్ చేసేటప్పుడు చేతులకి కత్తికి ఆయిల్ అయితే అప్లై చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి చూడండి ఎంత పెద్ద పెద్ద తొనలో. చూస్తున్నారా? చాలా సింపుల్గా అయితే మనం పనస తొనలు వలిచేయవచ్చు. చూస్తున్నారా? ఇదిగోండి ఎంత పెద్ద పెద్దవో చూడండి. బాగుంది కదా పనస తొనలు. ఫ్రెష్గా ఉన్నాయి, డ్యామేజ్ ఎక్కడా లేదు. ఈ మధ్య భాగం అయితే ఫస్ట్ కట్ చేసుకోవాలన్నమాట. మన దగ్గర పనసకాయ కట్ చేసే కట్టర్స్ అయితే లేవు. మన ఇంట్లో నార్మల్గా కూరగాయలు కట్ చేసే చాకుతోనే నడి మధ్యలో ఉన్న ఆ గట్టి భాగాన్ని అయితే మనం కట్ చేసేద్దాము. చిన్న చిన్నగా కట్ చేసి తీసేద్దాము. మన దగ్గర పనసకాయ కట్ చేసే కట్టర్స్ అయితే లేవు. మన ఇంట్లో ఉండే చాకుతోనే ఇలా అయితే చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకుందాము. ఓకేనా? చాలా సింపుల్గా అయితే పనసపండు కటింగ్ చేసుకోవచ్చు. నేనేం పెద్ద ఎక్స్పర్ట్ కాదు. నేను కూడా ఫస్ట్ టైమే పనసపండు కట్ చేస్తున్నాను. ఓకేనా? ఇద్దండి నడి మధ్యలో ఉండే గట్టిగా ఉండే కాడ భాగం అయితే కట్ చేసేస్తే చాలా సింపుల్గా ఈజీగా అయితే పనసపండు కట్ చేసుకోవచ్చు. ఇద్దండి నడి మధ్యలో ఉండే కాడ భాగం అయితే తీసేసాము. చూడండి ఎంత బాగా పనస తొనలు విడిపోతున్నాయో సింపుల్గా. ఇంతే ఫ్రెండ్స్, పనసపండు కట్ చేయడం చాలా సింపుల్. ఫస్ట్ కాడ భాగం కట్ చేసుకొని 2 భాగాలు చేసి నడి మధ్యలో ఉండే గట్టిగా ఉండే కాడ భాగం అయితే తీసేస్తే చాలా సింపుల్గా అయితే పనస తొనలు విడిపోతాయి. చూడండి వేస్టేజ్ అనేది ఎక్కువ లేదు. పెద్ద పెద్ద తొనలు ఫ్రెండ్స్. కాయ ఎలా ఉంటుందో అనుకున్నాము. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ పనసకాయ. చాలా పెద్ద పెద్ద తొనలు, చాలా స్వీట్గా ఉంది ఫ్రెండ్స్. మా ఇల్లంతా పనసపండు వాసన నిండిపోయింది. గుమ్మగుమ్మలాడుతుంది ఇల్లంతా పనసపండు ఫ్లేవరు. పెద్ద పెద్ద తొనలు. మీరు ఎంతమందికి పనసపండు అంటే ఇష్టం ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ పనసపండు ఎలా ఉంది కామెంట్ చేయండి. మీలో ఎవరైనా ఓన్గా పనసపండు కట్ చేశారా ప్లీజ్ కామెంట్ చేయండి. పెద్ద పెద్ద తొనలు ఫ్రెండ్స్. చాలా బాగుంది కాయ అయితే మటుకు ఎక్కడా డ్యామేజ్ లేదు. చాలా బాగుంది. ఇదండి ఎంత పెద్ద పెద్ద కాయలో చూడండి. చాలా తీపిగా ఉంది ఫ్రెండ్స్. తీయగా ఉంది. చాలా బాగుంది. ఇదిగోండి మనం సగం కాయ అయితే కట్ చేసాము. సగం కాయలో ఇన్ని పనస తొనలు అయితే వచ్చాయి. చాలా పెద్ద పెద్ద తొనలు ఫ్రెండ్స్. ఇదిగోండి చాలా బాగుంది, చాలా స్వీట్గా ఉంది. ఇలా ఎంతమంది పనసకాయ ఓన్గా కట్ చేశారు? ఈ పనసకాయ రేట్ ఎంత ఉంటుంది ప్లీజ్ కామెంట్ చేయండి. పనసకాయ కటింగ్ మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? నచ్చిందా? పనసకాయ కటింగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.